రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. తొలి ప్రజాప్రతినిధిగా గెలిచిన మిడ్జిల్తో తనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకోనున్నారు. మిడ్జిల్ ప్రాంత అభివృద్ధికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎంతో మంది రాజకీయ మేధావులను దేశానికి అందించింది. హైదరాబాద్ విలీనం తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బూర్గుల రామకృష్ణారావు నుంచి తన వాగ్ధాటి చతురతతో ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచిన జైపాల్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి ఈ మట్టిలో పుట్టినవారే. వీరందరిది ఓ ఎత్తుగా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మరింత వైవిధ్యభరితం. రేవంత్ రాజకీయంగా చేరిన తొలి పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్. రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తీరు విలక్షణం. అప్పటిదాకా టీఆర్ఎస్ లో ఉన్న తొలి ఎన్నిక సమయంలో మాత్రం ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం రేవంత్ ప్రజాప్రతినిధిగా తొలిసారి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అప్పట్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే 2004 ఎన్నికల్లో పోటీ చేశాయి. 2006 నాటికి ఇరు పార్టీల మధ్యన పెద్ద ఎత్తున చిచ్చు రేగింది. ఎవరికి వారే అన్న రీతిలో రాజకీయాలు మారిపోయాయి. దాంతో రాజకీయంగా ఎలాగైనా ముందుకు సాగాలన్న ఉత్సాహంతో ఉన్న రేవంత్ 2006లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. రేవంత్ సొంత ప్రాంతమైన కల్వకుర్తి గాని, స్వగ్రామం ఉన్న అచ్చంపేటలో గాని రిజర్వేషన్ల వల్ల పోటీ చేయలేకపోయారు. దీంతో జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం నుంచి పోటీ చేశారు. అది కూడా తెలుగుదేశం, టీఆర్ఎస్ మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు. కప్పు సాసర్ గుర్తుతో తనదైన శైలిలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రబ్బానీపై రేవంత్ జడ్పీటీసీగా గెలుపొందారు. జూలై 4, 2006లో గెలుపొంది జడ్పీ వేదికగా తన వాణిని పాలమూరు యావత్ జిల్లా వినేలా చేశారు. రేవంత్ నాటి ప్రత్యర్థి రబ్బానీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన కూడా నాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. ఓడిపోయిన రోజు 2006 లోపల రేవంత్ రెడ్డి ఓడిపోయిన రోజు కొద్దిగా ఆ రోజు బాధపడలేదు. కాకపోతే ఓడిపోయినా కదా అనే భావన ఉండే. కానీ ఈరోజు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను, గర్వపడుతున్నాను. నా మీద గెలిచిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా సంతోషించదగ్గ విషయము. మా మండలానికి మొదటిసారిగా మన మహబూబ్నగర్ జిల్లాలో బూరుగుల రామకృష్ణారావు గారి తర్వాత ముఖ్యమంత్రి పదవి రావడం ఇది రెండవసారి. సీఎం గారి గొప్పతనం ఏంటంటే 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాట గోపాల్ రెడ్డి విగ్రహం పెడతా అని చెప్పిండు. 20 సంవత్సరాల తర్వాత కూడా మన జడ్సీలో జరిగిన మీటింగ్ లోపల రబ్బానీ నా మిత్రుడు అని ప్రస్తావించిండు. జడ్పీటీసీ సభ్యుడిగా రేవంత్ ఎంతో కాలం కొనసాగలేదు. 2007లోనే తొలిసారి శాసన మండలిని పునరుద్ధరించారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా రేవంత్ పోటీ చేశారు. అప్పుడు కూడా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగానే రంగంలోకి దిగారు. మెజార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ పార్టీ తరపున పోటీ చేసిన జగదీశ్వర్ రెడ్డిపై రేవంత్ గెలుపొంది తన రాజకీయ వేదికను హైదరాబాద్కు మార్చారు. ఇలా 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత రేవంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో తన మార్కును చూపించేందుకు టీడీపీలో చేరారు. ఇక తొలిసారి కొలువుదీరిన శాసనమండలి కావటం వల్ల లాటరీ ద్వారా రేవంత్ రెడ్డికి 2 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అది ఆయన అదృష్టమే. ఎందుకంటే 2009లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తూ ఉండటం, రేవంత్ ఎమ్మెల్సీ పదవి ముగిసిపోవటం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. అయితే రేవంత్ తాను కల్వకుర్తి నుంచి పోటీ చేయాలనుకున్నా అక్కడ అప్పటికే ప్రచారం చేసుకున్న జైపాల్ యాదవ్ ఉండటంతో కొడంగల్లో టీడీపీ అభ్యర్థి శారదను తప్పించి రేవంత్ కు లైన్ క్లియర్ చేశారు. కొడంగల్లో అప్పట్లో గురునాథ్ రెడ్డిని ఓడించటం అంత సులువు కాదు. కానీ రేవంత్ ఎత్తులకు గురునాథ్ రెడ్డి చిత్తయ్యారు. యువకుడిగా రేవంత్ అందర్నీ కలుపుకుని పోయి తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటి నుంచి రేవంత్ విజయ పరంపర కొనసాగిస్తూ ముఖ్యమంత్రి కుర్చీని అధిష్ఠించారు. తొలి అడుగుకు మద్దతిచ్చి గెలిపించిన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికై జూలై 4 నాటికి 20 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని సాధారణ రాజకీయ కార్యక్రమంగా కాకుండా కృతజ్ఞతా వందన సభగా నిర్వహించాలని నిర్ణయించారు. రాజకీయ ప్రయాణంలో తనను ప్రజాప్రతినిధిగా తొలిసారి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే భావనతోనే సీఎం మిడ్జిల్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
20 ఏళ్ల ప్రస్థానాన్ని తన మిత్రులు సహకరించిన వారి మధ్యన జరుపుకునేందుకు రేవంత్ మిడ్జిల్కు రానున్నారు. దీంతో రేవంత్ అనుచరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రేవంత్ రెడ్డి గారు మిడ్జిల్లో గెలిచి ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఎక్కడ పోయినా మిడ్జిల్ పేరు చెప్తున్నాడు. ఏమని రాజకీయంగా నేను మిడ్జిల్లో ఎదిగినా రాజకీయంగా లైఫ్ ఇచ్చింది కాబట్టి నా జీవితాంతం మిడ్జిల్ మర్చిపోను, ఇక్కడి ప్రజలను మర్చిపోను, నేను దీన్ని ప్రాంతాన్ని డెవలప్ చేస్తా అని రాష్ట్రంలో ఏడవైనా మిడ్జిల్ పేరు చెప్తా ఉన్నాడు. ఇది మాకు మిడ్జిల్ వాసుల ఉమ్మడి మండలి అందరికి కూడా చాలా గర్వకారణం. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మిర్జిల్ మండలంలో జెడ్పీటీసీగా ఉమ్మడి అభ్యర్థిగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మిర్జిల్ని మర్చిపోకుండా అదే జూలై 4 తారీఖు మళ్ళీ పెట్టుకొని ప్రజల్ని కలవడానికి మరియు మిర్జిల్ మండల ప్రజలందరినీ కలవడానికి వస్తున్నారు. అదే సందర్భంలో వాళ్ళు 2006లో నిలబడ్డప్పుడు నేను పార్టీ ఆఫీసులో కప్పు సాసర్ గుర్తు పెయింటింగ్ చేసిన, నాకు బాగా జ్ఞాపకం ఉంది. వారు గెలిచిన విధానం, వారు మాట్లాడే విధానం ఇప్పటికీ అదే ఉంది. అప్పుడు ఎలా మాట్లాడారో ఇప్పుడు అలాగే ఆ విధంగానే ఉన్నారు. మీ బిడ్డను మళ్లీ వస్తున్న మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చిందనే భావంతో మిడ్జిల్ ప్రజల ముందుకు రేవంత్ వెళుతున్నారు. ఈ పర్యటనలో సీఎం ముందుగా ఊరుకొండ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలకు ఏర్పాటు చేసే ఆత్మీయ విందులో పాల్గొంటారు. మిడ్జిల్ సమీపంలో ఆనాటి లీడర్ గోపాల్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడనున్నారు.